హాయ్, వెల్కమ్ టు ద లాంగ్ టర్మ్ గేమ్ విత్ సంతోష్. నా గోల్ వచ్చేసి 1000 రూపీస్ని 1 మిలియన్ అంటే 10 lakhs ఎట్లా చేయొచ్చు స్టాక్ మార్కెట్లో 50 yearsలో అనేది నా గోల్. సో ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే 1000, మన టార్గెట్ అమౌంట్ వచ్చేసి 10 లక్షలు. ఎంత టైం అంటే 50 సంవత్సరాలు. 50 సంవత్సరాలు ఏంద్రా బాబు, ఏదో 2 రోజులలో ఏది చెప్పు అంటే నాకు తెలియదు, నాకు తెలిసింది నేను చెప్తున్నా. ఓకే, సో మనం ఈ 1000ని 10 లక్షలు 50 సంవత్సరాలలో చేయాలంటే మనకు 15% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కావాలి. ఈ సిఏజిఆర్ ఏందనేది తర్వాత మాట్లాడదాం. సో ఫస్ట్ మైల్ స్టోన్ 1000 రూపాయలని 2000 ఆల్రెడీ చేసేసిన, ఈ ఇయర్లోనే చేసిన. సో అది నేను మీకు చూపిస్తా. సో ఇది జీరోదా అంటే నేను యూజ్ చేసే బ్రోకరేజ్ ఫర్మ్ వాళ్ళు ప్రొవైడ్ చేసేది, దాంట్లో నుంచి ఇది స్క్రీన్ షాట్ తీసిన. సో ఇది జూలై 2022 అంటే 3 years కింద నా స్టార్టింగ్ వాల్యూ వచ్చేసి 1000 ఉండే. దీన్ని ఎన్ఏవి అంటారు, దీని గురించి మళ్ళీ డిస్కస్ చేస్తా. సో సింపుల్గా చెప్పాలంటే ఇది 1000 దగ్గర స్టార్ట్ చేసినాం 2022లో, అంటే 3 years కింద 1000 దగ్గర స్టార్ట్ చేసినాం. ఆల్ రైట్, స్టార్ట్ ఎట్ 1000 ఇన్ జూలై 2022. ఇప్పుడు 2025లో ఉన్నాము. ఆ 1000 కాస్త ఎంత అయిందంటే 2090 అయింది. ఆల్ రైట్, సో 1000 becomes 2000, which means we doubled our money. That is good. We did not lose. మనం ఓడిపోలేదు, గెలిచినాం. సో సిఏజిఆర్ నేను క్యాలిక్యులేట్ చేసిన, అంటే ఎంత పర్సంటేజ్ గ్రోత్తోని మనం ఇది కొట్టినాం అనేది. సో ఇక్కడ చూస్తే జూలై 2022లో మనం 1000తో స్టార్ట్ చేసినాం. ఇప్పుడు 2025లో 2090 దగ్గర ఉన్నాం, అప్రాక్సిమేట్లీ 2000 అనుకోండి. 1000 becomes 2000. ఇన్ ద డ్యూరేషన్ వచ్చి 3 years. క్యాలిక్యులేట్ అని కొడితే 28% సిఏజిఆర్తో గ్రో అయింది మన పోర్ట్ఫోలియో, విచ్ ఈస్ ఆసమ్. కానీ ఇది ప్యూర్ లక్తో నడిచింది. ఐ మీన్ ఇంత హై లెవెల్ రిటర్న్స్ అనేవి కొంచెం లక్ ఉంటేనే వస్తాయి. బట్ హే, యు ఆర్ లక్కీ. సో నెక్స్ట్ మైల్ స్టోన్ ఇప్పుడు 2000కి వచ్చినాము. నెక్స్ట్ 4000 మన టార్గెట్. అది ఎప్పుడు వరకు అంటే 2030 వరకు. వీ వాంట్ టు డబుల్ అవర్ మనీ ఎవ్రీ 5 years. రూల్ ఆఫ్ 72, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో. ఫర్ నౌ లెట్స్ కీప్ దిస్ వీడియో యాజ్ అన్ ఇంట్రొడక్టరీ వీడియో. నా గోల్ ఏంది, నేను ఏం ప్రిన్సిపల్స్ ఫాలో అవ్వబోతున్నాను అనేది సింపుల్గా చెప్తాను. ఆల్ రైట్, సో వీ విల్ డబుల్ అవర్ మనీ ఎవ్రీ 5 years ఎట్ 15% సిఏజిఆర్. అంటే 2025లో ఇప్పుడు ప్రస్తుతం మనం 2000 దగ్గర ఉన్నాం. 2030 అంటే 5 years తర్వాత 4000 చేయాలి. 35కి 8000, అట్లా 16,000, 32. టోటల్గా 2070లో మనం 10 లక్షలకి రీచ్ అవుతాం. మన ఇన్వెస్ట్మెంట్ ప్రిన్సిపల్స్ వెరీ సింపుల్. మనం మంచి బిజినెస్లలో మంచి దందాలల్లో పైసలు మనవి పెట్టాలి. ఆల్ రైట్, దట్ ఈస్ అవర్ ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్, సరే మంచి దందా కదా అంటే ఇష్టం వచ్చిన రేటు పెట్టి దాన్ని కొనొద్దు. సెన్సిబుల్ ఆర్ రీజనబుల్ వాల్యుయేషన్ దగ్గర కొనాలి. అది ఎట్లా అనేది నేను తర్వాత నా ఫ్రేమ్వర్క్ చెప్పేటప్పుడు చెప్తా. ఒక్కసారి ఒక మంచి బిజినెస్ని ఎంతో కొంత రీజనబుల్ వాల్యుయేషన్లో కొన్నామంటే ఇక ఆల్మోస్ట్ మన జాబ్ అయిపోయినట్టే. ఆరామ్ చేయొచ్చు ఇంకా. సో వీ క్యాన్ ఆరామ్ చేయొచ్చు. బట్ ఆరామ్ చేసే ప్రాసెస్లో చేతులు గులగుల పెడితే పోయి స్టాక్ని అమ్మడము ఆర్ అట్లాంటి పనులు చేస్తే మళ్ళా మన పర్ఫార్మెన్స్ దెబ్బతింటుంది. అది డీటెయిల్గా మాట్లాడుకుందాం తర్వాత. మై అనదర్ గోల్ through this process is to become a fund manager in 5 years. ఒకవేళ if I run this portfolio in a very good way and achieve very good CAGR returns,
దెన్ ఐ వాంట్ టు బికమ్ ఏ ఫండ్ మేనేజర్. ఎట్లా ఏంది ప్రాసెస్ అనేది నాకు కరెక్ట్ తెలియదు, బట్ తెలుసుకొని అవ్వాలి అనేది మై గోల్. అండ్ ఇక్కడ నేను కోల్పోయేది ఏం లేదు. ఒకవేళ గెలిస్తే చాలా పెద్దగా గెలుస్తా, లేకపోతే నథింగ్ మచ్. సో హెడ్స్ ఐ విన్ బిగ్, టేల్స్ ఐ డోంట్ లూజ్ మచ్. మనీష్ పాబ్రా ఎవరంటే హీజ్ మై హీరో, హీజ్ మై గురు. థ్యాంక్ యూ సార్. యప్. ఈ ఛానల్లో మీరు ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ జర్నీని చూస్తారు విత్ ఫుల్ ట్రాన్స్పరెన్సీ. నేను ఏం కొంటున్నాను, ఏం అమ్ముతున్నాను, ఏం స్టాక్స్ ఎంత వెయిట్ ఉంది, క్రిస్టల్ క్లియర్గా అన్నీ నేను చెప్పబోతున్నాను. దీంట్లో మార్కెట్ ఏడిపోతుంది, నెక్స్ట్ ఏం అవ్వబోతుంది, ఇట్లాంటి ఏ ప్రిడిక్షన్స్ నాకు తెలియవు, నేను చెప్పను. ఎటువంటి హైప్ కూడా క్రియేట్ చేయను, ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ ఆఫ్ దాట్, అండ్ ఐ డు నాట్ బిలీవ్ ఇన్ షార్ట్ కట్స్ ఆల్సో. This is going to be a raw real stuff, like the real time buying and selling and holding the good quality stocks and how the compounding works. Yeah. Milestone updates. ఎప్పటికప్పుడు మేబీ 2-3 మంత్స్కి ఒకసారి ఎట్లా పర్ఫామ్ చేస్తున్నాం మనము, మన పోర్ట్ఫోలియో అనేది ఒకసారి రివ్యూ చేసుకోవచ్చు. దాట్ యూ విల్ సీ ఇట్ రెగ్యులర్లీ ఆన్ దిస్ ఛానల్. అండ్ ఎడ్యుకేషనల్ కంటెంట్ లైక్ పెద్ద హీరోస్ లైక్ మనీష్ పాబ్రాయ్, వారన్ బఫెట్, టెరీ స్మిత్, ఇలాంటి వాళ్ళు ఇంటర్వ్యూస్ నుంచి నేను ఏమైనా చూసి ఏమైనా నేర్చుకుంటే నేను ఇక్కడ పోస్ట్ చేస్తా. అండ్ యా, ప్లీజ్ జాయిన్ ద జర్నీ ఇఫ్ యు ఆర్ సమ్వన్ హూ బిలీవ్స్ ఇన్ ద లాంగ్ టర్మ్ కాంపౌండింగ్. థ్యాంక్ యూ. విష్ మీ గుడ్ లక్.